పొడవడం, ఈ విధమైనటువంటి విషయాల పట్ల ఇది ఏ విషయమైనా కావచ్చు, అది ప్రజలకు పనికొచ్చే విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, వివిధ విషయాల పట్ల విమర్శన దృష్టితో వ్యంగ్యము హాస్య ధోరణితో వ్యాఖ్యానం చేసి వ్యంగ్యాత్మకంగాను హాస్యంగా చిత్రిస్తూ నవ్వుతో చిత్రిస్తూ మనకి చెప్పడాన్ని ఇటువంటి రచనలు మనకి ఈ అధిక్షేప కావ్యము అంటే అధిక్షేపము అని అంటారు. అయితే ఇక్కడ అంటున్నాడు, అయితే మీటింగ్ స్టార్ట్ అయింది, అయినాక వచ్చినాక మీకు అసత్యముగా దోపవచ్చును, నాయనలారా అసత్యము కాదు, ఆయన ఆంధ్రుడు, కృష్ణా తీరమున పుట్టినవాడు, శుద్ధ శ్రోత్రియుడు. అయితే శుద్ధ అంటే ఏంటి? బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన అంటున్నాడు. నాకు తెలుగు రాదనేసరికి ఈయనేమంటున్నాడు, జంగాల శాస్త్రి ఆయన్ని అధిక్షేపించడం మొదలుపెట్టాడు. అయితే కుటుంబంలో శుద్ధ శ్రోత్రియం అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. కుటుంబంలో ఉన్నటువంటి వాడు ఎంఏ బిఎల్ పరీక్షలో అంటే ఉత్తీర్ణుడు అంటే పాస్ అయ్యాడు, ఉత్తీర్ణుడు. న్యాయవాది వృత్తిని కూడా నిరాఘాటంగా నిరంకసముగా నిర్వర్తించిన వాడు, అంటే న్యాయవాది వృత్తి కూడా చేపట్టాడు. నిరాఘాటము నిరంకుశము అనేటువంటిది మనకి ఆటంకము లేకుండా అనేటువంటి అర్థంలో మనకి నిరాఘాటము నిరంకుశము అనేటువంటి పదాలు అనేటువంటిది మనకి రావడం జరుగుతుంది. సరే, అయితే న్యాయవాదులు అట్టి ఆహ్వానించి ఆదరించి ఆంధ్ర బాలికలందరూ కూడా ఒక సభలో అధ్యక్షుడిగా ఉండమని పాఠశాల అంటే అటువంటి వారిని పాఠశాలకి రమ్మని చెప్పి అధ్యక్షుడిగా ఉండడం ఆహ్వానించారు. తప్పు లేదు. ఆయన బాలకుల ప్రార్థంపగా నుండినని ఒప్పుకొని తుదక చేసిన ఇది, నాకు ఆంధ్ర భాష రాదు, ఆంధ్రను మాట్లాడలేను, మీ ఇష్టం ఒక నెడల ఆంగ్లేయ భాషలో మాట్లాడదు, నాకు ఆంగ్ల భాష రాదు, ఒకవేళ నన్ను పిలిస్తే నేను ఆంగ్లంలోనే మాట్లాడతాను, లేకపోతే నేను తెలుగులో మాట్లాడలేనని ఆ వ్యక్తి అంటున్నాడు అని ఎవరు? జంగాల శాస్త్రి అక్కడ ఉన్నటువంటి తెలుగు న్యాయవాది వృత్తి చేపుతున్నటువంటి వాడిని ఇండైరెక్ట్గా ఏమంటాడు, మనకు అచ్చమైనటువంటి భాషలు అంటే ఏంటి? వ్యంగ్యము అంటే దొబ్బడము అనేటువంటిది వస్తుంది. అంటే ఏంటి? మనకి అచ్చమైనటువంటి తెలుగు మాట్లాడుకున్నట్లుగా అయితే మనకి దొబ్బడం అంటే ఇండైరెక్ట్గా చుడుతున్నాడని అర్థం. అయితే అర్థం ఇచ్చిమటను ఆంగ్లేయ భాషలో పలికలు తెల్లబోయి తెలివి తప్పాను, నిల్వ గుట్లు వైచుకొని పసిపోలు రొప్పుడు ఏం చేయగలరు అంటే ఏంటి? పాపం పసిపోలు ఏం చేస్తారు? సరే గురువుగారు మీరేం మాట్లాడితే అదే మాట్లాడండి, వచ్చి మా పాఠశాల వార్షిక దినోత్సవం యాన్యువల్ డేకి మిమ్మల్ని పిలిచాం, మాకు తప్పుతుందా? ఎవరు లేడు, నువ్వే దిక్కుని వల్ల మిమ్మల్ని పిలవడం జరిగిందని పాపం పిల్లలు ఏమంటారు? మీరు ఏదంటే అదే సార్ మాట్లాడండి వచ్చి అన్నారు. అయితే కొంతసేపు మాట్లాడలేక నిరుత్సాహులై దీర్ఘశ్వాసం నుంచి మీ ఇష్టమెటిలో అడులే చేయండి అని అతని ఇష్టంతో పలికిరి. ఇష్టత అంటే ఏంటి? ఇష్టము అయిష్టము. ఇష్టత అంటే కోరిక, అనిష్టము అంటే కోరిక లేదు, అంతే కదా. కోరిక అంటే ఏంటి? ఇష్టము అయిష్టం. ఉదాహరణకి బోన అనేటువంటి అమ్మాయికి మ్యారేజ్ పెళ్లిచూపులైన వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఈ అమ్మాయి నలుపుగా ఉన్నది, వచ్చినటువంటి వ్యక్తి కొంచెం చామచ్చాయి ఉన్నాడు, నేను నలిపేనా, వచ్చినటువంటి ఆయన కూడా నలుపు అయితే ఏముంటుంది? తలకాయ నొప్పి, పుట్టిన పిల్లలు నల్లగా పడతారని చెప్పేసి నాకు తెల్లకున్నటువంటి అబ్బాయి కావాలని అయిష్టముగా అంటే ఏంటి? ఇష్టము లేకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పడం డైరెక్ట్గా, దాన్ని ఇష్టము అయిష్టము అని అంటారు. వ్యతిరేక పదాల్లో వస్తాయి మనకి. అయితే అప్పుడు అధ్యక్షుడు ఒక పావు గంటకి ఆంగ్లేయ భాషలో దేహ సాధన విషయం గురించి అంటే ఏంటి? దేహ సాధన అంటే ఏంటన్నా? దేహ సాధన అంటే ఏంటి? ఏ విధంగా మనము దేహదారుణ్యం పెంచుకోవాలి, ఆరోగ్యం ఏముండాలి ఏంటి అనేటువంటి దేహ సాధన గురించి చెప్పడం జరిగింది. అయితే తన ఉపన్యాసముకు ఉపకారం అంటే ఏంటంటే ఉపసంహారం చూడండి, ఉపసంహారం అనేటువంటిది అంతా పాఠం చెప్పినాక చివరిలో ముగింపు అని అంటారు. ముగింపు పలకవయ్య వచ్చి ఊరికే ఎందుకు ఇక్కడ? ఉదాహరణకి ఏదైనా ఒక సీరియల్లో ముగింపు ఎప్పుడు పలుకుతాడో ఏంటి అనేటువంటి కొన్ని ముగింపులు ఆనందంగా ఉంటాయి, కొన్ని ముగింపులు విషాదభరితంగా ఉంటాయి. చీచి ఎందుకు చూసామా ఈ సీరియల్, ఎందుకు చూసామా ఈ సినిమా, అసలు సరిగ్గా లేదు, మొదటి నుంచి చూడకపోయినా బాగుంది అనిపిస్తుంది. అలాగా ముగింపు పలకవయ్య అని చెప్పగా అయితే చెప్పి విల్ ఎనీ జెంటిల్మ్యాన్ కమ్ ఫార్వర్డ్ టు స్పీక్ అని సభవారిని అంటే ఏంటి? విల్ అంటే ఏంటి? విల్ ఎనీ జెంటిల్మ్యాన్ విల్ కమ్, ఎనీ జెంటిల్మ్యాన్ అండ్ జెంటిల్మ్యాన్ కమ్ ఫార్వర్డ్ టు స్పీక్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, మీరు తెలుగులో అనువదించండి అని సభవారిని ప్రశ్నించిన. బాలకులు భగ్నోత్సాహులై ఉండుట వలన ప్రత్యుత్తరం ఏంటంటే భగ్నోత్సాహులు అంటే
పాపం నిరుత్సాహపడిపోయారు. ఈయనెవడరా బాబు తలకాయ తినేస్తున్నాడు, తలకాయనప్పుడు మాకెందుకు వచ్చి భాష గొప్పతనాన్ని చెప్పడానికి ఏదేదో చెప్తున్నాడు. కొంతమంది వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు, తెలుగు ప్రాంతం అయినప్పటికీ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. లిటిల్ బిట్ ఇంగ్లీష్ ఏమీ అర్థం అవుతుంది, బటర్ ఇంగ్లీష్. ఐ వాంట్ కాంట్ దీస్ గుడ్స్ అంటే ఏంటి, ఆ ప్రతిదానికి డూ తగిలిస్తారు, ప్రతిదానికి కాంట్, ఏం అర్థం అవుతుంది. యాక్చువల్లీ మై ఫాదర్ ఈజ్ అగ్రికల్చర్ అంటే మాటలు వింటుంటాం మనం. అంటే కొంతమంది అమ్మాయిలకు ఉదాహరణకు అబ్బాయి కంటే ఎక్కువ అమ్మాయిలు సున్నితంగా మాట్లాడతారు. యాక్చువల్లీ దట్ సీన్ ఈజ్ వెరీ డిఫరెంట్ దట్ మూవీ అంటే ఏంటి, మాకు అర్థం అవనట్టుగానే ఏంటంటే అమ్మాయి ఎవరిని ఉద్దేశించిన కాదు, పాఠంలో ఉంటాయి. యాక్చువల్ కొంతమంది మనకి ఉదాహరణ మన ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది కూడా మాట్లాడుతుంటారు. కొంతమంది మాట్లాడితే ఏంటంటే ఏదో ఒక ముత్యం రాలినట్టుగా ఆ యొక్క మాట ఏమీ అర్థం అవ్వదు మళ్ళీ. అందుకని అటువంటి మాటలు ఆడినటువంటి వారు కొంతమంది భగ్నోత్సాహాలు ఎవరు ప్రత్యుత్తరం ఇక ఎవరికి ఉండేది. అయ్యా నేను మాట్లాడలేదని నేను లేచి, మనం చూడలేదయ్యా, మన జంగాల శాస్త్రి అయ్యా అని వారిలో ఒకరు అనుకుంచి ఎప్పుడు వచ్చినారు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఈ నడుమ 2 పర్యాయాలు కావాలి, సాక్షి రాలేదేమని అంటే జంగాల శాస్త్రి మాట్లాడుతున్నాడు. మళ్ళీ సభకు వచ్చిన తర్వాత నైనా మాకు తెలియజేయనక్కర్లేదా, ఏమి న్యాయమయ్యా అని ఏవేవో అగ్ర సంతానములేని అనురాగ సూచకములకు సందర్భాలకు ఆడి అంటే ఏంటి, నన్ను ఉపన్యాసంగా ఉన్నందుకు తీసుకుంటే ఏంటి, సాక్షి పర్వాలేదు, గంట అయినా పర్వాలేదు. నా దగ్గర ఆపాను కదా 2 సెకండ్ వీడియో వచ్చింది. సెకండ్ ఓకే, నో ప్రాబ్లం. పార్ట్ 1 నాకు పార్ట్ 2 వస్తుంది. అయితే వద్దకు తీసుకొని పోయి నేను ఇట్లా అంటే ఏంటి, ఈ జంగాల శాస్త్రిని వాడు ఏదో మాట్లాడుతున్నాడు, రావయ్యా నువ్వు వచ్చి మమ్మల్ని తీసుకుపోవయ్యా అని చెప్పి మాట్లాడని చెప్పి జంగాల శాస్త్రిని సభవద్దకు తీసుకొచ్చిన. హరహర మహాదేవ శంభో మహాదేవ శంభో, ఎంత మాట వినబడును ఇలాగంటాడు. హరహర మహాదేవ శంభో మహాదేవ, ఎంత మాట వినబడనయ్యా, ఎంత మాట వినబడు. నాయనలారా మీరు కూడా వింటారు కదా, నేను ఒక్కడే వింటున్నా, ఏదో విని మరి ఏదో అని భ్రమపడితేనా నాయనలారా, అట్లే అగునెడల అదృష్టవంతుడు కదా, నొక్కడను మాత్రమే అదృష్టవంతు, నేను ఒక్కడిని అదృష్టవంతునా, మీరు కూడా అదృష్టవంతులే, ఆంధ్రులందరూ కూడా అదృష్టవంతులే. అంత మహానుభావుడి తెలుగు భాషలో తెలుగు ప్రాంతంలో కూడా తెలుగే రాదంటున్నాడు. అమ్మ బాబోయ్ గొప్పవాడు కదా, ఆంధ్రదేశం అంతా అదృష్టవంతులే కదా అని అయితే ఆంధ్ర సాంప్రదాయం అభ్యసించి చూడండి తిడుతున్నాడు. ఆంధ్ర సాంప్రదాయాలు అభ్యసించండి, ఆంధ్రాలో పుట్టాడు, తెలుగునాడులో పుట్టాడు. ఆంధ్ర అంటే ఏంటి, తెలుగు బొవ్వే తిన్నాడు, తెలుగు ప్రాంతం తిండి తిన్నాడు. మళ్ళీ తిని ఆంధ్రదేశం అంతా అంటే అభ్యసించి ఆంధ్ర జాతీయ తత్వ సంపత్తని అంటే ఏంటి చదువుకున్నాడు. ఆంధ్ర ఇక్కడ మన తెలుగు ప్రాంతంలోనే చదువుకున్నాడు, అన్ని తెలుగు ప్రాంతంలో చేశాడు. అయినప్పటికీ ఆంధ్ర భాషలో పండితులై ఆంధ్ర గ్రంథమును రచించి ఆంధ్ర భాషాదేవికి అమూల్య అలంకారములు కల్పించి ఆంధ్రదేశ సేవను ఆచరించి తమ అంగములు అసువులు ఆత్మను పవిత్రములుగా చేసుకొని ప్రాణముల భాష చెప్తాను అర్థం పరమపదములు చేరిన ప్రాచీనాంధ్రులందరూ కూడా అదృష్టం అంటే ఏంటి చూడండి. మనకు మహాభారతము తర్వాత ఇటువంటి కావ్యాలను సంస్కృతి నుంచి తెలుగులో అనువదించి రామాయణాన్ని మహాభారతం భాగవతం పోతాం మహాభాగవతం రాసినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇటువంటి వారందరూ కూడా పాపం ఈయన చూసి నేర్చుకోవాలి. ఎంత గొప్పవారు, తమ ప్రేమాలనే అర్పించి కవిత్వంగా రాసిపెట్టినారు. వీళ్ళందరూ కూడా మన శ్రీనాథుడు అద్భుతమైనటువంటి కవి. మనకి చిన్నారి పొన్నారి చిరుత పూకటినాడు రచించినాడు. మర్పురాట్ చరిత్ర నూనూగు మేసాలందు యవ్వన సాలివాహన సప్తశతి నడితే మనకి 10th క్లాస్లో మీకు ఒక పాఠం వస్తుంది. భిక్ష అనేటువంటి పాఠాలు మనకి తెలుసుకున్నాం. అద్భుతమైనటువంటి పద్యాలు. పరమేశ గంగవుడు పార్వతి చాలంటే పల్నాడులో నడుస్తుంటాడు. పాపము తాగడానికి నీళ్ళు ఉండబట్టి పరమేశ గంగవుడు పార్వతి చాలు. ఇద్దరు భార్యలు ఎందుకయ్యా తిరుబంబల ముష్టి అంటే ఇద్దరు ముష్టి ఎత్తుకున్నాడు అంటే ఉదాహరణకి జోలు పట్టుకుంటాడు కదా పరమేశ్వరుడు గారు. తిరుబంబుల ముద్ద అంటే ఏంటి ఇద్దరు ఆడు అంటే ఏంటి భిక్ష ఎత్తుకున్నటువంటి వాడికి ఇద్దరు భార్యలు ఎందుకైతే ఆయన పార్వతీదేవి చాలు గంగాదేవి భూమికుడు ఎందుకంటే తాగడానికి నీళ్ళు లేవు మాకని వ్యంగ్యంగా చెప్పడం అంతే తప్ప కానీ పరమేశ్వరుని తిట్టడం కాదు అక్కడ. అటువంటి అద్భుతమైనటువంటి పద్యాలని చాటువులు అంటారు. ఆ చాటువులు అద్భుతంగా రాశారు. మన తెలుగు అంతటి గొప్ప కవులు ఉన్నటువంటి మన దీంతో వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి మహానుభావులను చూసి. అయితే అయ్యయ్యో అంత అదృష్టం పట్టున పట్టదు వీటినా నిజముగా వింటున్నా అది భ్రమ కాదు, తాత్కాలిక ఉన్మాదము కాదు. తాత్కాలికంగా నేను ఉన్మాదంగా మాట్లాడట్లేదు. మీరు కూడా నాతో పాటు వింటున్న వినకేమి చెవులు చిల్లులు పడినవా మీకు వింటున్నారు కదా అని తిడుతున్నాడు. మళ్ళీ మతి మందగించినదా బుద్ధి పోయిందా ఎదవల్లారా అటు చెప్తున్నాడు కదా వినండి మీరు.
వినకపోవడం కూడా గుండెలు పగిలిపోవా వింటిని మహాదేవ వింటిని గుండెలు పగిలిపోతున్నాయి ఆయన మాట్లాడుతుంటే తెలుగు భాష గురించి అని మనస్సు మండిపోవేంటివి సిగ్గు చివిడిపోవేంటివి అనేటువంటిది తెలుగు భాష అనేటువంటిది గొప్పతనం అనేటువంటిది మన తెలుగు భాష గొప్పతనాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. అమ్మాయి మాట్లాడుతూ ప్రాణము పైకరిగిపోవ వింటివి నాయనలారా బ్రతికి ఉంటున్న సుఖములు పడవచ్చు కానీ అంటే ఇవన్నీ కూడా తెలుగు భాష అని రాదన్నందుకు గడ్డి పెడుతున్నాడు ఆయనకి. తెలుగులో పుట్టి తెలుగులో చేసి మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడుతాడనే ఒక మొక్కకి ఆ న్యాయవాది మీద జంగాల శాస్త్రి మాట్లాడుతున్నటువంటి విధానం ఆహా ఏమని మన అధ్యక్ష భగవాను ఆలాప అనేది ఆలాప కలాపం ఏంటి ఆలాప కలాపం చెప్పాలా అమ్మ బాబోయ్ వారు సాయించిన శ్రీ సూక్తి అది సూక్తి అంటే మంచి మాట వారు చెప్పినటువంటి విషయం ఏముంది వారి హాస్యగహ్వరం నుండి అవతరించిన ఆగమ సూత్రమే చూడండి వారి హాస్యగహరం అంటే నోటి నుంచి అంత సూత్రాలు వచ్చి చెప్పున ఆంధ్రుడు వచ్చింపను కాదే చెప్పున చెప్పక తప్పున మన అగ్రసనాధిపతి దేవునికి ఆంధ్ర భాష రాదట అంటే మన అగ్రసనాధిపత్యము అంటే ఎవరికి అధ్యక్షుడికి తెలుగు భాష రాదట మహానుభావు గొప్పవాడిని తీసుకొచ్చారయ్యా అధ్యక్షుడికి ఇక్కడ అంతే కదండి. ఏదైనా పూజ చేసేటప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి మంత్రం వచ్చిన పూజారుల పిల్లలు మంత్రాలు రాని పూజారిని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తారండి మనకి ఏదంటే ఏంటి ఏది ఉదాహరణకి ఇప్పుడు స్కూల్ వార్షికోత్సవం అవుతుంది. ఉదాహరణ స్కూల్ వార్షికోత్సవం అయ్యేటప్పుడు మన స్వతంత్రం గురించి కానీ దేని గురించి కానీ ఆగస్టు 15 జరుపుకున్నాం. వాడికి స్వతంత్ర విషయాలు తెలిసినటువంటి వ్యక్తిని తీసుకురావాలి అంతే కదా. ఇప్పుడు నన్ను ఇప్పుడు టీచర్గా పెట్టారండి నాకు చదువు రాకుండా వచ్చి మీ ముందే నేనేం చెప్తాను పళ్ళు ఎక్కడించుకోవాలి ఇద్దరు ఉన్నాను అంతే కదా. అలాగా అయితే కొంతమందికి వచ్చి ఇతరులకి వచ్చు కానీ మాట్లాడట్లేదు. అందువల్ల ఏమంటున్నాడంటే ఆ అగ్రసనాధిపతి దేవునికి ఆంధ్ర భాష రాదట ఆయన ఆంధ్రమును మాటలాడలేదట. అయ్యయ్యో ఆంధ్రమును మాటలాడలేకపోతే మగవారు కాదు ఈ మగవాడ మాటలొచ్చు కదా ఆయన మళ్ళీ డైరెక్ట్గా తిరుగుతున్నాడు. అయితే ఇది కొంచెం గ్రాంధికమైనటువంటి భాష ఈ యొక్క లెసన్ అంటే కొంచెం టఫ్గా ఉంటుంది. చదువుతుంటే అర్థమై కొంచెం నేర్చుకుని చదువుతుంటే అర్థమవుతుంది సరదాగా ఉంటుంది అంతే. ఒకసారి మనం చదివాము అనేటువంటిది అర్థం కాదు. అయితే పతిదేవునికి ఆంధ్ర భాష రాదట ఆయన ఆంధ్రము మాటలాడలే మేము అంటే ఏంటి పెప్పై ఆయన వారు కాదు ఆంగ్ల భాషా పండితాగ్రగణ్యులే బర్కు శిశురో చూడండి అంత గొప్పవాడైన బర్క శిశురో డెమస్తనీసు గ్లాడ్స్ ఇత్యాది మహా అంటే వక్తృత్వవాదుకాత వైభవమును గమనించి నమిలి చప్పరించి మృంగి జీర్ణించుకుని బాగా పోలితను తెలుగు మాట్లాడలేడు సరే వదిలేద్దాం. అయితే కొన్ని ఇంగ్లీష్లోనైనా గొప్పవాడా అంటే ఇంగ్లీష్ సాహిత్యాన్ని సప్పరించి మింగేసి నమిలేసాడంటే అంత గొప్పవాడంటే పెద్ద కార్ల్ మార్క్స్ టాలిస్టాయ్ మన ఏం పేరు మన ఎవరండి షేక్స్పియర్ అంత గొప్పవాడా పోని సరే. అయితే ఇది కాక బిఎల్ పరీక్షలో కడతేరి అంటే పాస్ అయ్యి కాలాంబర కవచదారి అంటే మనకి ధరిస్తాను శివుడి యొక్క మేళలో మనకి కాలాంబర కవచదారి అయి న్యాయమూర్తులు ఎదురుగా కాకిని గ్రద్దను కాకిని చేయుజారిన కర్క శతర్క వాగ్వాహిని మోహినీకరణ దక్షులే అంటే తను న్యాయవాదే ఏం చేస్తాడు కాకిని గ్రద్ద అంటాడు గ్రద్దని కాకి అంటాడు. అంత దౌర్భాగ్యుడు అంత గొప్ప మహానుభావుడు అంతటి గొప్ప అంటే అంత గొప్ప అధ్యక్షుడిని తీసుకొచ్చారా మీరు ఇక్కడ తీసుకురా వార్షికోత్సవానికి అని ఎవరో యమబింద ఏం పేరు అమ్మాయి పేరు యామ తిట్టుకుంటుంది. అయితే మ్యామ చూడండి అంతే చూడండి మట్టి వాగ్ధోరణాధీరులకు వీరులందరూ మాటలాడలేకపోటీ ఏమి లేకపోటీ అని నాకే బోధపడి మ్యావుని కుయ్యలేని పిల్లి ఎచ్చటైనా ఉందినా చూడండి పిల్లి ఎక్కడ మ్యావ్ అనకుండా ఉంటుందా కుక్క బౌబౌ అనకుండా ఉంటుందా కానీ కుక్క బౌబౌ అందంట మ్యావ్ అంటుందట. ఈయన యొక్క మాటలు ఆ విధంగా ఉన్నాయి. అమ్మ గొప్పవారు ఎంత గొప్ప అధ్యక్షులు తీసుకొచ్చారయ్యా అని చూడండి మ్యావని కూయలేని పిల్లి ఎచ్చటైనా ఉందినా కిచకిచలాడలేని పోతే మీరు ఎచ్చటైనా చూచిదరా ఓ పండితులారా ఓ అని అంటున్నాడు. ఈతరాని కప్ప ఏ దేశమునైనా ఈతరాని కప్ప ఎక్కడైనా ఉంటుందండి కానీ కప్పకి ఈత నేర్పుతాను అంటాడు మన అగ్రసనాధిపతి అంత గొప్పవాడు. అయితే చూడండి పుట్టగానే క్యారమనలేని బిడ్డ చచ్చిన తనకేమైనా సందేహమా ఆంధ్రదేశంలో పుట్టిన పక్షులైన ననవరత శ్రవణము ఆంధ్రమున మాటలాడుచుండగా అయ్యయ్యో మనుజుడే అంత మనుజుడే ఆంధ్ర మాతాపితులకు పుట్టినవాడే ఆంధ్ర దేశీయ వాయు నిరాహార పాలన మార్చివాడే
అదమాదమ మారు సంవత్సరములు ఈడు వరకైన ఆంధ్రవన అని చూడండి. ఇది వరకైనా కొంచెం కొంచెం చూసుకున్నైనా ఇదివరకు తెలుగు మాట్లాడుంటాడు కదా వాళ్ళ ఇంట్లోనైనా కనీసం మాట్లాడలేని అంటున్నాడు. ఎంతటి గొప్ప అధ్యక్షుడయ్యా ఇతను. అట్టు వాడు ఆంగ్లేయ భాషను అభ్యసించినంత మాత్రమున ఇప్పుడు ఆంధ్రమును మాట్లాడలేకుండా ఆశ్చర్యం అవిశ్వసనీయము అసత్యము ఇంతటి చెప్తున్నాడు కానీ నాకైతే నమ్మబుద్ధి కాలేదు అని జంగాల శాస్త్రి గారు మనం అంటే చూడండి. తెలుగు భాష అంత గొప్పది, మాట్లాడినటువంటి వ్యక్తి శ్రావ్యముగా అంత సరళంగా తేలిగ్గా మన మాతృభాష నేర్చుకోగలము. ఈయన పుట్టినప్పటికీ కూడా రాదంటున్నాడు. ఈయన ఎంత మహానుభావుడు అని తెలుస్తున్నాడు. ఆంధ్రమని అతను మాట్లాడకుండా చేసేది ఆసక్తి కాదు, అనిశ్చిత అసహ్యత. అది శిలాక్షరమైన మాట్లాడేటి విద్య ఇష్టమైన లేకపోవాలి. తెలుగు భాష అంతే దుఃఖమాన భాష లేదని ఈ ఆంగ్లమును చూడండి. చెడ్డవాడు, విద్య రానివాడు, గౌరవం లేనివాడు, గతి లేనివాడు, తెలుగు మాలినవాడు, దిక్కుమాలినవాడు, తెలుగు తక్కువవాడు ఆయన కట్టి అభిప్రాయం ఉన్నది. అట్లే కాకుండా ఎడల మాటలాడుకోవడం ఏంటి అసలు చెప్పండి. అయ్యయ్యో మన భాషయే కదా మకరంద బిందు బృందారసస్యందర మందరమగ మాతృభాషయే. చూడండి, అయ్యయ్యో మన మాతృభాష అనేటువంటిది బిందు మకరంద అంటే ఏంటి? మందార మకరంద మాధుర్యమన్ మధుపంగురందేలు అనేటువంటిది పోతన మనకి భాగవతాన్ని రాసేటప్పుడు మందారం అంటే ఏంటి? అంతటి గొప్ప తేలినైనటువంటి చిన్న చిన్న మాటలతో అలతి పదాలతో మనకి రాయడం జరిగినది. అయితే ఇంత చిత్తక్లేశం నుండి సంపాదించిన ఈ ఆంగ్ల భాషా పాండిత్యం ఏమాత్రం పనికిరాకున్నది అని మనకి ఆ భాష యొక్క గొప్పతనాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మనకి వచ్చేసరికి ఇందులో కొన్ని ప్రశ్నలు అనేటువంటిది చూడండి. మళ్ళీ ఏమన్నాడు? ఈ స్వభాషావ్యాసం గ్రాంధిక భాషలో సందులతో ఉండి సంధి పదాలను విడదీస్తే మాత్రం అర్థాలు తెలియదు. ఉదాహరణకు తోపవచ్చును అనే పదానికి ముందు పదంతో సంధి జరగవచ్చు అయింది. తోపవచ్చును అనే పదానికి అర్థం ఇవ్వలేము, తోపవచ్చును అనే పదానికి ఇవ్వగలం. అంటే తోపవచ్చును అనిపించవచ్చును. ఉత్తీర్ణుడు అంటే కృతార్థుడు, అగ్రము అంటే మొదలు, ఆహ్వానించి అంటే పిలుస్తాం అంటే మొదలు అంటే ఈ యొక్క అర్థాన్ని మనకు తెలుస్తుంది. హరహర మహాదేవ శంభో ఆంధ్రదేశం అదృష్టవంతమైనదే కదా అనేటువంటిది ఒక మనకి సందర్భవాక్యాన్ని మనకి చూసుకున్నట్లయితే హరహర మహాదేవ శంభో అంటే మనం చెప్పుకున్నాం ఇదివరకు ఉన్నటువంటి అయ్యయ్యో అదృష్టం పట్టున పట్టదు అనేటువంటిది మనకి ఆహా ఏమని అధ్యక్ష భావాలు చెప్పకదగల అనేటువంటి అర్థము. తర్వాత చూడండి, మన అగ్రసనాధిపతి దేవునికి ఆంధ్ర భాష రాదంటే రక్తమాంసమును కలుపుకొని వారే అంటే ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో చూడండి ఆంధ్ర భాష యొక్క గొప్పతనాన్ని తెలపడం. ఆ యొక్క జంగాల శాస్త్రి మనకి ఆ యొక్క అధ్యక్షుడిని తిట్టడం జరుగుతుంది. తర్వాత పరభాషా పదములకు అర్థం ఈ విధంగా రద్దలైనది అనేటువంటి మనకు చూసుకున్నట్లయితే చూడండి, ఇతర భాషలోని పదాలు అర్థాలు తెలియడంతో పరభాషలో పాండిత్యం అంతా వచ్చిందని భ్రమపడకండి. చూడండి, ఇతర భాషలోని పదాలు అర్థాలు తెలియడంతో ఆ భాషలోని పాండిత్యం అంతా నాకు వచ్చి అంటే ఇంగ్లీష్ 2 ముక్కలు వచ్చినాయి, మొత్తం భాష ఇంగ్లీష్ అంతా నాకు వచ్చేసి ఇంగ్లీష్ స్టూడెంట్ నేను ఇంగ్లీష్లోనే చదివాను సార్, నేను ఇంగ్లీష్లోనే అంది కానీ పూర్తిగా ఇంగ్లీష్ రాదు. తెలుగు భాష తెలుగులో తెలుగు వచ్చు కానీ పూర్తిగా తెలుగు రాదు. అంటే ఏంటి? భాష కొంత వచ్చినంత మాత్రాన ఆ సాహిత్యం అంతా మీకు వచ్చని భ్రమపడకండి అనేటువంటి ఒక అర్థాన్ని మనం చెప్తున్నాడు. భాషలో కలిని ప్రాణాన్ని తత్వాన్ని ఆత్మని కనుగొనాలి, అది మీకు అసాధ్యం. తుదకి ఇన్ని ఇనాములమ్మి అమ్ము మెడలో పుస్తలమ్మి ఇటువంటి పాత్రలమ్మి దైన్యపడి వారాలు చేసుకుని అంటే ఏంటి? అమ్మ మెడలో పుస్తలమ్మి పాపం చదివించాలంటే ఏం చేస్తుంది? ఇనాములు భూములు పుస్తులు తాకట్టు అమ్మనాలు అన్నీ కూడా అమ్మి పాపం ఏదో 2 ముక్కలు నేర్చుకున్న చదువు దైన్యపడి వారాలు చేసుకొని ముష్టెత్తి సంపాదించిన ఆంగ్లేయ భాషలోని పాండిత్యపు పస ఈ రంగులోకి దిగింది. చూడండి, కొన్ని ఇంత అడిగినాడు, ఇంత నేర్చుకున్నాం, ఇంగ్లీష్ నేర్చుకున్నాం, కానీ అప్పుడు ఇంగ్లీష్ అయినా వచ్చిందంటే మళ్ళీ పాంటు బట్టు అయ్యే కొన్ని పదార్థాలు పూర్తిగా రాదు అనేటువంటి మళ్ళీ చెప్పడం. ఏ భాషనైనా నేర్చుకోవడం తప్పు కాదు, దానిని సమర్థంగా మనము నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నట్లయితే భాష యొక్క గొప్పతనం అనేటువంటిది ఉంటుంది. అందుకే ఎవరైనా మాతృభాషను నేర్చుకునేటప్పుడు సమర్థవంతంగా నేర్చుకుంటారో మిగతా భాషలు కూడా అంతే సమర్థవంతంగా వస్తాయి అనేటువంటి అర్థాన్ని మనకి ఈ పాఠం ద్వారా ప్రధానంగా అందించడం జరుగుతుంది. స్వభాష ఇదివరకు మీ చేత చావనే చచ్చింది. మళ్ళీ అంటున్నాడు, స్వభాష మీ చేత ఎప్పుడో చచ్చింది. నేటి భాష ఏమంటున్నాడు దాని అర్థం ఏమిటంటే స్వభాష ఇదివరకు మీ చేత చావనే చచ్చింది. మీ గతి అటు తెలుగు భాషకు చూడండి
మీ గతి అటు తెలుగు భాషకు ఇటు ఇంగ్లీష్ భాషకు రెండింటికి కాకుండా చెడిపోతుంది. ఇప్పుడు అంతే కదా, మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కొన్ని స్కూల్లో చూసినట్లయితే పాపం తెలుగు భాషను కూడా అభివృద్ధి పరచలేకపోతున్నారు, అటు ఇంగ్లీష్ భాషను కూడా అభివృద్ధి పరచలేకపోతున్నారు. మనకి ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ బయట అంటే ప్రైవేటు గవర్నమెంట్ ఏ స్కూల్స్ అని కాదు, ప్రతివి కూడా అలాగే ఉన్నాయి. మనకి పూర్తిగా ఇంగ్లీష్ కాసేపు క్లాస్ చెప్తే తెలుగులోకి వచ్చేస్తారు, వస్తారా రారా వచ్చేస్తారు. ఎందుకంటే మనకు ఆ తెలుగులో ఆ యొక్క తెలుగులో చెప్పకపోతే భావాన్ని చెప్పలేదు. ఉదాహరణకి ఐ లవ్ యూ అనేటువంటి పదాన్ని మనం తీసుకున్నట్లయితే నేను ప్రేమిస్తున్నాను, ఒక తల్లిని ప్రేమించు, చెల్లిని ప్రేమించు అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక అర్థం అనేటువంటి దాన్ని ఎవరికైనా ఇప్పుడు అంటే మనకి లెటర్లు అనేటువంటిది ఫోన్లు వచ్చేసాయి. ఇది వరకు ఒక తండ్రికి కానీ అంటే ఎవరికి అక్కడికి కానీ అంటే లేఖలు రాసేవారు. లేఖలు రాసేటప్పుడు అమ్మ నాన్న బాగున్నారా, మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడే బాగున్నారా, ఎక్కడున్నారా, పెట్టారా, ఏందో బాగుండేది. అప్పుడు లేఖ రాసేటప్పుడు మధురమైనటువంటి అక్షరాలతో రాసేవారు. మీరేం చేస్తున్నారు, ఏంటి మొత్తం అంటే. అందుకే మనకి ఇదివరకు కాలంలో ఉన్నటువంటి ప్రేమ లేఖలు అనేటువంటిది ఎంతో మధురంగా రాసుకునేవారు. ఇప్పుడు ఏ లేఖ లేదు, గాడి చుట్టూ కంకర పోసకాయ తిట్టుకోవడం తప్ప ఏమీ లేదు, అంతే కదా. ఏమో నిన్నే సరే. అయితే రెండింటికి పాపం భాష ఆ భాష రాదు, ఈ భాష రాకుండా పోయింది. మీరు ఖర్చు పెట్టి ధనంలో పడిన శ్రమలో, వినియోగపరిచిన కాలంలో పొందిన ధైన్యములు, ఏడ్చిన ఏడుపులు 14 వంతైన అక్కర్లేకుండా మీరు దేశ భాషా పండితులు చూడండి. మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత డబ్బు పెడుతున్నారు, కానీ ఈ యొక్క భాష అనేటువంటిది మనం స్వతసిద్ధంగా నేర్చుకున్నట్లయితే మన మాతృభాషలో కానీ మనకు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మిగతా భాష అనేది వస్తుంది. ఇంత ఖర్చు పెడతారు కానీ ఈ భాష రావట్లేదు. ఈ యొక్క లెసన్ కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అన్ని లెసన్స్లో కంటే స్వభాష అనేటువంటి పాఠం అనేటువంటి 9th క్లాస్లో డిఫికల్ట్ సబ్జెక్ట్. దీన్ని అర్థం చేసుకుంటూ చదవాలి తప్ప కానీ నార్మల్గా అర్థం చేసుకోగలం చదవలేదు. స్వభాషను నేర్చుకోవడానికి ఏమంత శ్రమ, అక్షరాభ్యాసం రోజు నుంచే మీరు అసలు స్వభాషను నేర్చుకోవాలి. ఎప్పుడు అక్షరాభ్యాసం రోజు నుంచే మీరు స్వభాషను అభ్యసిస్తున్నామని అనుకోవద్దు. మీ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే నేర్చుకోవడం మొదలు. అసలు మాతృభాష అనేటువంటిది మనకి తల్లి కడుపులో నుంచే మొదలు రావడం జరిగింది. చూడండి, ఇందులో అర్థం చెప్తాను. ఉభయప్రష్టము అంటే 2 విధాలుగాను చెడిపోవడం, అటు తెలుగు రాదు, ఇటు ఇంగ్లీషు రాకపోవడం. శ్రమము అంటే ఆయాసము, బడలిక. వినియోగపరచు అంటే వినియోగపరచు. అక్కర అంటే అవసరం అనేటువంటి అర్థం. తర్వాత ఉపాధ్యాయుడైన అక్కర లేకుండా వెడలదగుడు అనేటువంటిది అందులో ఉన్నటువంటి ఒక వాక్యం. నేటి భాషలో చూసుకున్నట్లయితే ఏమన్నాడంటే ఉపాధ్యాయుడైన అక్కర లేకుండా వెడలదగుడు. ఉపాధ్యాయుడైన అక్కర లేకుండా గ్రంథాలు ఊరికే చదువుకుంటూ పోయినట్లయితే భాషా జ్ఞాన సంపద మీకెంతసేపు. నాకు ఆంధ్ర భాష రాదు, మన అధ్యక్షుడు కంఠోక్తిగా పలికాడు, మా భాష మాకు రాదు అనే అనర్హ వాక్యం ఆంధ్రుల నోటి నుంచి రావడం తగునా తగదా? తగదు. ఎందుకంటే ఉపాధ్యాయులు లేనప్పుడు కూడా కొన్ని పుస్తకాలు అలవకగా నేర్చుకున్నట్లయితే భాష అనేటువంటిది మనకి రావడం జరుగుతుంది. అయితే అక్కర లేకుండా అంటే అవసరం లేకుండా, కంఠోక్తి అంటే గట్టిగా చెప్పడం, అనర్హ వాక్యం అంటే అర్హం కానిది, వినదగినటువంటి వాక్యము. ఏ జాతి వారి నోటి నుండియో అంతే మీరు వచ్చినారని అనుకునిచున్నారా? చూడండి, ఏ జాతి వారి నోటి నుండి అయినా అంటే ఆంధ్రదేశంలో పుట్టి ఎంతకాలమైందో, ఆంధ్రజాతి పుట్టి ఎంతకాలమైందో కానీ ఇలాంటి అనుచిత వాక్యం నేను బయలుదేరి. అయితే అనుచితం అనేటువంటి మాట నిస్సందేహం. పోలిండి, దీనికేమి అనుచితికి, అసందర్భానికి, అవకతవకి అనే సంవత్సరాల నుంచి అలవాటు పడి ఉన్న భాష మీకు రాదేమిటి? అబ్బా, అసలు మీరు ఏ ప్రయత్నించి అసలు భాష రాదంటాం కదా, అసలు మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఉదాహరణకి ఒక అమ్మాయి మేము రాయమనేటప్పుడు కొన్ని మిస్టేక్స్ రాస్తుంది. మిస్టేక్స్ రాసేటప్పుడు అది రాయకూడదు. భాషని మనము ప్రాక్టీస్ మ్యాన్స్ పర్ఫెక్ట్. భాషని మనం చూడకుండా చదవాలి, చూడకుండా రాయాలి. నేర్చుకున్నట్లయితే మనకి భాష అనేటువంటిది ఇప్పుడు తప్పుడు రాడు. ఎవరితో మాట్లాడినా స్పష్టంగా మాట్లాడతాం, అందులో ఉన్నటువంటి మాధుర్యం తెలుస్తుంది. భాషను మనం ఎంత మాధుర్యంగా ప్రేమిస్తామో, ఎంత నేర్చుకోవాలనేటువంటి ఇది ఇంట్రెస్ట్ మనకు ఉంటుందో అంతటి అద్భుతంగా మనం నేర్చుకోగలుగుతాం. అంతే లేకపోయినట్లయితే నాకు ఎప్పటికీ అర్థం కాదు. అందుకే ఉదాహరణకి మనకి భాషలో మనం చూసుకున్నట్లుగా తెలుగు భాష వచ్చేసరికి గ్రామర్ పార్ట్ వచ్చేసరికి భయపడిపోతుంటారు జనాలు చాలా మంది. ఎందుకంటే ఈ యొక్క పాఠాన్ని వినేటప్పుడు మనము ఎంత అంటే దృఢ నిశ్చయంతో, సంకల్పంతో విన్నట్లయితే ఆ ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ పెద్ద పదాలు కష్టం అనిపించవు మనకి. అందుకని భాషని
స్నేహపూర్వకంగాను ప్రేమపూర్వకంగాను మనకి నేర్చుకోవాలి తప్ప కానీ ఏదో చదువుతున్నాం గుడ్డెత్తి చేతుల్లో పడినట్టుగా నేర్చుకోకూడదు. అందరూ తెలుగు మాట్లాడవలసిన ఇందులో నీ వెలుగదవా అనేటువంటి ఒక అర్థాన్ని చెప్తున్నాడు. అందరూ తెలుగు మాట్లాడవలసిన ఇందులో నీ ఒక్కడే ఇంగ్లీష్ మాట్లాడావు, కావు కావు అని కుయ్యవలసిన కాకుల్లో కాకి కుక్కురో అని అరిచిందట. అసలు కాకులు ఎలా చూస్తాయండి? కావు కావు అని అంటే అందులో కావు కావు అనుకుంటే ఏమన్నది? కోడ్లగా కుక్కరు కుక్కరే కదా. అప్పుడు డిఫరెంట్గా ఉంటాడా లేదా? చీచి. అందరితో పాటు కులంతో నారాయణ, నలుగురితో నారాయణ, కులంతో గోవింద. మనం ఏ విధంగా నలుగురితో ఏ విధంగా మనం అలాగే ఉండాలి. అంతే తప్పకుండా నాకు రాదంటే అక్కడ అంటే అబాసు పాలవుతాము. మిగిలిన కాకులు దాని ముక్కుతో పొడిచివేయక మాన ఖచ్చితంగా కాకులు ఏం చేస్తాయి? అచ్చి ఇది కాకి కాదు, ఇది ఏదో కోడి వచ్చింది, కాకులు ఏం చేస్తాయి? దాన్ని కాకి అయినప్పటికీ కూడా పొడి చేస్తాయి. అంతే కదా. మనకి మేము నీ వంటి అనేక స్వభావాలకు అలవాటుపడిన వాళ్ళం కాబట్టి సరిపోయింది. కానీ లేవంటే ఏమవుతుంది? మేము నీ గురించి తెలుసు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆంగ్లేయ భాష ఎలా చదువుకున్నావని నేను అధిక్షేపించు. ఇంతకన్నా అధిక జ్ఞానాన్ని కూడా నీవు ఆ భాషలో సంపాదించు, నేను కాదనట్లేదు, నాకు మరింత ఇష్టం. కానీ ఆంగ్ల భాషా జ్ఞానం ఎందుకో నీవు ఎరుగుదవా? అసలు ఆంగ్ల భాష జ్ఞానం చదవడం వల్ల ఏంటో నీకు తెలుసా ముందుగా అని మళ్ళీ అంటున్నాడు. ఆంగ్లేయ భాషయే కాదు దేశమునికెట్లు పచరింపదలిచితో చెప్పు. చూడండి, ఆంగ్లేయ భాషే కాదు ఇంకా అనేక భాషలు కూడా నేర్చుకొని నీవు సంపాదించిన పరభాషా జ్ఞానం అంతా నీ భాషని. చూడండి, ఎన్ని భాషలైనా నేర్చుకోండి, కానీ ఆ భాషలన్నీ కూడా మన మాతృభాషను ఇంకా అభివృద్ధి పరచడానికి. ఉదాహరణకి మనకి ఆంగ్లంలోని మనకి తెలుగులో నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథ్ ఇలా కవులందరూ ఉన్నారు కదమ్మా. అదేవిధంగా ఇంగ్లీష్లో టాల్స్టాయ్ అని, తర్వాత వర్డ్స్వర్త్ అని, తర్వాత ఇలాంటి మనకి షేక్స్పియర్ అని ఎంతో మంచి కవులు మంచి అద్భుతమైన నవలు రాశారు. ఆ నవల్ని చదువు, దాన్ని తెలుగులో అనువదించి మన తెలుగు ప్రాంతం